జై లవకుశ సినిమా టీజర్ను చెప్పినట్లే 5 గంటల 22 నిమిషాలకు విడుదల చేశారు ఎన్టీఆర్ అండ్ టీమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 రకాల పాత్రలను చేస్తున్నాడు కాబట్టి మనోళ్లు 3 డిఫరెంట్ టీజర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో తొలి వర్షన్ అయిన జైకు సంబంధించిన టీజర్ ఇవాళ విడుదలైంది. ఇంతకీ ఇది ఎలా ఉంది తెలుసుకుందామా? ఇప్పటి వరకు కేవలం హీరోగా నటించిన ఎన్టీఆర్ ఏదో ఒక్క ఊసరవల్లి సినిమాలో తప్పిస్తే అసలు పెద్దగా నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు తొలిసారిగా మనోడు పూర్తి స్థాయి విలన్ వేషాలు వేశాడు. ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రమంతా ధైర్యం ఉండాలా అంటూ ఒకేసారి మనోడు కలిగించే భయాన్ని అలాగే తనకున్న నత్తిని పరిచయం చేశాడు దర్శకుడు. ఎన్టీఆర్ లుక్ పరంగా చూస్తే దమ్ము సినిమాలోని హీరో లుక్ తరహాలో ఉంది, కానీ డైలాగ్ డెలివరీ పరంగా ఇంప్రెసివ్గానే ఉంది. ఇకపోతే హీరోలను ఎలాంటి బిల్డప్స్ ఇచ్చి చూపించాలో దర్శకుడు కెఎస్ రవీంద్ర బాగానే కాచివడపోచినట్లున్నారు. అందుకే విలన్ను కూడా అంతకంటే బిల్డప్తో బాగా చూపించేశారు. ఈ క్యారెక్టర్ వరకు ఇంప్రెసివ్ అయినా కూడా మరి కథలో కూడా బాబీ ఆ టాలెంట్ చూపించాలి, లేదంటే ఎన్టీఆర్ నట విశ్వరూపం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఛోటాకే నాయుడు గతంలో ఎన్టీఆర్ను బృందావనం, రామయ్య వస్తావయ్య సినిమాలో ఎలాగైతే ఎలివేట్ చేసి బాగా చూపించాడో ఇక్కడ కూడా అదే చేశాడు. ఇకపోతే కళ్యాణ్ రామ్ పెడుతున్న ఖర్చు టీజర్లో దర్శనమిస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.